దైవజనుల ద్వారా ప్రభువు బయలుపెట్టిన విషయం మాట మరియమ్మ గారు పనివారితో చెప్పినప్పుడు వారు పాటించారు. ఆరు చేయడం వల్ల ఆయన యేసు ప్రభువు చెప్పింది వారు చేశారు కనుక అద్భుతమైన కార్యము వారు చూడగలిగారు అనుభవపూర్వకంగా. దైవవిషయం పనివారులారా, మనము ఆయన మీతో చెప్పదని చేయడమే వాక్యమును బట్టి, ఆయన చిత్తమును బట్టి మీరు చేయడం నేర్చుకుంటే మీ జీవితంలో అన్ని అద్భుతాలు చూస్తారు. కుటుంబంలో అద్భుతం, సేవలో అద్భుతం, సంఘంలో అద్భుతం, దేవాలయంలో అద్భుతాలు, ఇలాంటి అద్భుతమైన కార్యమైన ప్రభువు చేయగలడు. ఈ సందర్భంగా నేను దైవజనులు దేవవంశీ గారిని నేను చూస్తూ ఉంటాను ఎక్కువ. ఎందుకంటే ఆయనతో సహవాసము కలిగిన వాడను కనుక ఆయన జీవించిన కాలంలో ఆయన మాటలు విన్నాను, ఆయన బోధలు విన్నాను, ఆయన ప్రార్థనలు విన్నవాడు. మనుషుల చేత అభిషేకించబడలేదు కానీ, మనుషులను అభిషేకించలేదు కానీ, బెరతులలో సంధికూటసుల మధ్య డాక్టర్ ఆత్మమ్మ గారు సంధికూటము నాకు నాయకులుగా ఉన్న ఆ కాలంలో సంధికూటములో ప్రభువు కనబడి మాట్లాడుతున్న ఆ కాలంలో ప్రభువు బయలుపరచగా రాజమండ్రి పట్టణం నుండి ఆయన ధరింపూర్ ఒరిస్సా రాష్ట్రం వెళ్ళారు. అయితే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న వారు మన మిషన్ కాదు కానీ సంధిపరుల వారు, ప్రభుత్వ సహవాసం కలిగిన వారు, దేవుడు చూసేవారు, దేవుడు స్వామివారు, దేవుడి యొక్క చిత్తమును తెలుసుకునేవారు. వారికి ప్రభువు చెప్పక దైవజనులు దేవదత్తగా వస్తున్న వారు ఆహ్వానించి చేస్తున్నారు. అక్కడ దేవుడు ఆయనను అభిషేకించారు. దైవవిషయంలో పునాది దైవజనులు దేవదత్తగా ఆయన అభిషేకించబడ్డారు. మరి దేవుడు అభిషేకించే దేవుడి అభిషేకములో శిష్యులైన వారిని ఇతరులుగా పంపుతూ వ్యాధులు పడ్డారు. తొడేళ్ల మధ్యకు తొడేళ్లు పంపినట్టుగా దేవుడిని కూడా పంపుతున్నారు. ఈ పెద్ద ఆయన చిన్న ఆయనతో అన్నారు వర్తమానంలో. దేవదాసురాలు గుంటూరు బేతల హౌస్ లో కూర్చుని దేవుడు ఆయన అనుగ్రహించిన సంఘములన్నిటి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అందువల్ల సంఘాలు క్షేమముగా సాగిపోతున్నాయి, సేవకులు నమ్మకముగా పనిచేస్తున్నారు. దీనివల్ల బేతల హౌస్ లో దేవదాసరి గారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన మిషనరీలైన మనము ఇండియాకు వచ్చి స్వయముగా సంఘాలను దర్శించి వారికి జీతాలిచ్చి వారిని బలపరిచి వారిని నడిపిస్తూ నమ్మిక లేని సేవకులను విశ్వాసం లేని సేవకులను, అయోగ్యులైన సేవకులను మనం సంపాదించుకున్నాం, జీతాలిస్తున్నాం, మందిరాన్ని కట్టి పెడుతున్నాం, ఎంతో సహాయం చేస్తున్నాం. దేవదాసు గారు అయితే తన గదిలోనే కూర్చున్నారు. దేవుడు ఆయనకు ఉపయోగించిన ప్రత్యక్షత కొరకు విజ్ఞాపనాలు చేయడం ద్వారా సంఘాలు సాగిపోతున్నాయి. అది పెద్ద ఆయన దూరాలు కాదు, తన కుమారుడు వర్తమానం ఇచ్చినట్టుగా చదివిన్నాను. Wow.
సిద్ధపాటు ప్రార్థనలతో అనేక వారములుగా పైన ప్రార్థనా గోపురంలో ఆత్మీయ తల్లి గారి ప్రార్థనలు బైబిల్ విషయ అధికారుల ప్రార్థనలతో మీరు సిద్ధపరచబడుతూ వచ్చారు. ఇదిగో అభిషేకము పొందనగిన మీరు అనుదిన డ్యూటీ ఏమిటి? ప్రతి దినము మీరు నిర్వర్తించవలసిన మీ బాధ్యతలేమిటి? పనికి పిలిచిన వాడు ప్రభు, పరపరిచేవాడు ప్రభు, పని చెప్పేవాడు ప్రభు. ప్రతి తెల్లవారుజామున ఆయన సన్నిధిలో మోకరించండి. ఈ దినము నాకు అవసరమైన పని అనుగ్రహించు దేవా, కనిపెట్టండి, వేడుకోండి, జవాబు పొందండి. ఆయన చెప్పిన చోటుకి వెళ్ళండి, ఆయన బయలుపరిచిన పని చేయండి. అందరూ ఏకీభవించండి. అనగా నూతన అభిషేకం పొందే యాజకులు లేచి నిలబడాలి, సేవకు కూడా లేచి నిలబడండి. ప్రార్థన జరిగించుకుందాం. సర్వవ్యాపియు త్రియక దేవుడును పరలోక పరిశుద్ధులను పరిశుద్ధ దేవదూతలను ఈ నిమిషముందు ఈ స్థలమునందు చూడవచ్చి మీ సంతోషములో వారు నిలవబడి ఉన్నాము కనుక అభిషేకుడైన యేసు వైపు చూస్తూ అభిషేక భాగ్యము మనకు దయచేసిన దైవజనులైన వారిని స్మరణకు తెచ్చుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ప్రతిష్ట వైష్ణవ సిద్ధంగా జరిగిస్తాం. దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయంలో గల సంఘ కార్యములు వధువు సంఘ సిద్ధపాటు కొరకైన అనుభవ అర్థస్తులను నేర్పించి సిద్ధపరుస్తకై మిమ్ములను క్రైస్తవ సంఘ గురువులుగా అనగా రెవరెండ్లుగా అభిషేకించు ప్రదర్శించు ఉన్నాము. సగమంత 7 స్వరాలను చెప్తాం. దయచేసి మీరు ఎత్తద్దు. సీరియస్ అయిన తర్వాత మీద జీవితం ఎవరైనా సరే వచ్చిన వారు మీరు మోకరించి ఏకీభవించండి. ఈ సమయంలో నేను మీ వారిని నేను మీ వారిని ఇవ్వబోతున్నాను. We want to
కృపయు కాపుదల సహాయ సహవాసములు మీకును మీ అభిషేకములు తోడుగా నుండి శ్రేష్టమైన పనిలో మేము పాల్గొని పని చేయగల వీరుడుగా అలంకరించును గాక. సమాధానం గలవారి లేవండి. అభిషేకించిన తండ్రి దేవుని దీవెన, అభిషేక కార్యక్రమం జరిగించుతున్న దేవుని మీపై నిండుగా కురవారింపబడి ఆయన పరిచర్యలో యోధులుగా వాడబడుదురు గాక. లేవండి. రావాలి, ముందుకు రావాలి, ముందుకు రావాలి. మనసులో నిరూపణాలు గైడ్ చేసి ముందుకు వచ్చే మనసులో నిరూపణాలి, 2-3 మనసుల్లో నిరూపణాలి. ఈ చేత ప్రమాణం చేయించాలి కనుక ఆశసైన వాళ్ళతో ఒకేసారి మనసులో నిరూపణాలని మనం చేస్తున్నాం. ఇరు ప్రక్కలు కూడా సైన్స్ కూడా ఖాళీ ఉంది. దయచేసి వచ్చి ఆరాధనలు ఏకీభవించండి. జరిగే ఆరాధనలు ఏకీభవించాలి, రావాలి. అడిగే ప్రశ్నలకు దేవుని ఎదుట, మనుషుల ఎదుట, బైబిల్ మిషను పెద్దల ఎదుట, యాజకుల ఎదుట మీ ప్రమాణము చేయవలసి ఉంది. మీ బోధన మూలముగాను, మీ ప్రార్థన మూలముగాను, మీ ప్రవర్తన మూలముగాను, మీ వరములను వాడుకుంటూ మూలముగాను, మీ ఉద్యోగమును నిలబెట్టుకోవచ్చు. క్రీస్తుములకు మహిమ తెచ్చుటకై మీ సమయమును, మీ శక్తిని, మీ సమస్యలను సద్వినియోగ కొరకు ప్రయత్నించదరా. మనుషులు మీ సత్క్రియ మహిమపరచినట్లు వారి
ఆనందిస్తున్నా దేవుని వాక్యమును సరిగా బోధించు, దీర్ఘాలోచన చేయించు, బాప్తిస్మమించు, దైవ భయములో ప్రభువు బోధను పంచిపెట్టచ్చు, మత సంబంధమైన కార్యములను దేవుని ముఖము చూసి క్రమంగా జరిగించురా. బైబిల్ మిషన్ అనుభవము, బైబిల్ యొక్క అనుభవమైన సంఘములను మీరు నిర్భయముగా బోధించడం, ప్రభు నామముల యొక్క సామీప్యము అటువంటి సంగతులను నిర్భయముగా బోధించురా. ఆత్మ నడిపించిన కారణం చేతులు తగ్గు కాబట్టి చేతులు తగ్గండి. అప్పుడు చేతులు విశ్రాంతి ప్రభుతో నేను ప్రమాణం చేస్తున్నారు. ప్రజల నీళ్ళు కొరకును చెప్పండి. ప్రజల నీళ్ళు కొరకును ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యాభివృద్ధి కొరకును పెళ్లి కుమార్తె సిద్ధపడవలసిన ప్రయత్నం కొరకును క్రియేక దేవుని సెలవు ప్రకారము దేవదాసయ్య గారు మిషన్ పేరుతో ఒక మిషన్ను స్థాపించినారు. ఈ మిషన్ వృద్ధి కొరకు వాక్య ప్రకారముగాను ఆత్మ నడిపింపు ప్రకారముగాను చేయడని నిశ్చయించుకున్నాను. ఈ నా హృదయ నిశ్చయంగా మీకు బయలుమిషన్ అధికారులైన మీకు బయలుపరుచుతున్నాను. ఆమేన్. సంఘ మార్గదర్శకులు పరిశుద్ధ వాక్య సంస్కారముల ఉద్యోగమును నీకు అప్పగించి నిన్ను క్రైస్తవ సంఘ కాపరిగా అభిషేకించుతూ దైవ సేవకై ప్రతిష్ఠించుతూ ఉన్నాను. మోకరించండి, సిద్ధపడి మోకరించండి. తన కుమారునికి అభిషేకము జరిగించిన తండ్రైన దేవుని ప్రేమ, మన అభిషేక కార్యక్రమం జరిగించు ఏర్పాటులో స్థిరపరుచుకున్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము
దయచేసి మీరు ఆలోచిస్తూ ప్రభువా ఏ ఉద్దేశంతో నన్ను అభిషిక్తులుగా మార్చుతూ ఉన్నావు, నా ఉద్దేశములుగా జీవము లేకుండా వృక్షంలో సువార్త ప్రకటించుకున్న సువార్త సంగతులు మీరు ఇతరులకు బోధించుచున్నప్పుడు సంయోజితమైన వాక్కు మీ వెంబడి ఇంకా వలెను కాక. ఈ పని మీకు భారమైన పని అయినప్పటికీ దేవుని వల్ల అనుగ్రహింపబడిన పని కనుక ఎక్కువ రుచి గల పని అని మీరు ఎంచుకోండి. పనికి మంచి ఫలమిచ్చు వాడనై ఉండి మిమ్మల్ని పోషించు ఆదరించు ఆత్మలను అనేకులను పోగు చేసుకుని వచ్చు మరిలో ఆయన మీకు సహకారిగా ఉండును గాక. వాక్య శ్రవణమైన మీరు మీకు కావలసిన దీవెన సంఘం ఎదుట ప్రకటించుచున్నాము. ఆమేన్. ఆదరణ దేవుడు మీ మనసులో నూతనమైన ఆలోచనలు కలుగచేయును గాక. ఆయన వంటి పరిచర్య మీ ద్వారా ప్రభువు జరిగించును గాక. బైబిల్ మిషన్ ఎదుగుతున్న సభ్యులున్న మనపూర్వకంగా ప్రమాణం చేయబడిన బైబిల్ మిషన్ ప్రధాన కేంద్రమైన గుంటూరు బేకరీ హౌస్ నుండి జరుగుతున్న అభిషేకములు బైబిల్ మిషన్ అప్పగించు ఈ పనిని ప్రభువే అప్పగించుతున్నారని నేను నమ్ముచు సంతోషంతో ఈ పనిని తీసుకుని నా జ్ఞానము విశ్వాసము సామర్థ్యము వాడుకలు పనులన్నీ ప్రభువు సహాయము బట్టి చక్కబెట్టుకోవాలని ప్రమాణము చేస్తున్నాను. నేను వాక్య ప్రకారముగా ప్రభుత్వ ప్రత్యక్ష ప్రకారముగా ఆత్మ నడుపుదల ప్రకారముగా ఈ పని చేయడం చేయించుకుంటున్నాను. ఆమేన్.
సమస్తాలను కలుగు చేసిన ప్రియులకు మా తండ్రి ఈ కుమారుని మూలముగా మాకు తండ్రిగా ఉన్న మా తండ్రి దేహాభిప్రాయములు ఎదుట బయట విషయంలో పేరుతో కమిషన్ స్థాపించుకున్నట్టు నీవిచ్చిన ఉపదేశం నిమిత్తమై నేను స్తుతించుచున్నాము. మరియు ఈ శ్రావణి కలిసి ఏడు అభిషేక ఆరాధన ధర్ముగా ఈ సంఘం యొక్క అమోఘ ఒక బింబము జరుగుతాను ఈ వాగ్దాన స్థితి కనుపరచుచు సాగించువని ముందుగానే నమ్మి నీకు వందనాలు ఆశ్రయిస్తున్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో అర్పింపబడిన ప్రభువుకైన ప్రార్థన కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన గవర్నమెంట్ సభ్యులు పాల్గొనాలి ప్రార్థన చేస్తారు. పాల్గొనకైన ప్రార్థన ఈ మహాత్మ బట్టి మీరు బయలుదేరిన బయలుదేరు హెడ్క్వార్టర్ కావచ్చు కార్యక్రమాలు ప్రభు న్యాయనీతులు అనేక అభిషేకంతో తెలుస్తున్నా ఈ అభిషేకం దేవుడు మన మధ్య దిగవచ్చి పరలోక పరిశుద్ధులు ఆత్మస్వరూపులైన మన ప్రియతమ నాయకులు మన మధ్య దిగవచ్చి ఘనముగా ఆత్మీయుగా జరిగించిన అభిషేక కార్యక్రమం నిమిత్తము పరలోక వాసిలో అవమానములు ఎదుర్కొనవలసి వచ్చింది. అయినప్పటికీ దేవుని మొదలు చూస్తూ అయ్యగారు తాను అవలంబించే యథార్థ విధానాన్ని అవలంబిస్తూ తోటి అధికారులను మాకు సంప్రదిస్తూ మరి మౌనాత్మలే కాకుండా సహృదయులే ఈ అభిషేక కార్యక్రమాల్లో రెవరెండ్ డాక్టర్ సత్యానందరాయ్ గారు మన ప్రెసిడెంట్ అయ్య గారు ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించడానికి ప్రధానంగా నిలిచారు. వారు మనందరము కలిసి మరణాగా తెలియచేద్దాం. అలాగే రెండవ వారు ప్రధానమైన వారు మన వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన ప్రయాసాలు చెప్పడం అలాగే కాదు. కొన్ని దినాలు ఎక్కడ ఉంటాం లేక ఒకే రోజు ఉంటాం. వారంలో అన్ని దినాలు నరికేవారు కానీ వచ్చిన వారిని సమాధానం పరిచి వచ్చిన వారికి భోజనం పెట్టి చేసి వారి మగతో భేదంతో వివాదంతో వచ్చిన సాగుతుంది. అది మంచి నాయకుడి దేవుడు మనకి చెందుతూ మనందరం కలిసి వైస్ ప్రెసిడెంట్ గారికి మనం ఒకరు తెలియచేద్దాం. ప్రార్థనాపరులు గాను సహకారులు గాను మన విషయాల విషయాలు దీవెనకరంగా జరగడానికి శాంతిరాజయ్య గారికి మన నిశ్చయ పక్షంగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తారు. అలాగే ప్రియమైన వాళ్ళ వారముతో ప్రతి సోమవారము ప్రతి మంగళవారము ఆయా నియమింపబడిన దినాల్లో విశ్రాంతి అందరం కలిసి మరి తల్లి గారికి మన కృతజ్ఞత వందనాలు తెలియజేద్దాం. మరణాత అలాగే త్వరలో అనగా 16-17 తేదీలో స్త్రీల మహాసభ బైబిల్ మిషన్కే స్త్రీల మహాసభ హైలైట్. బైబిల్ మిషన్కే కాదు లోకంలో అనేక స్త్రీల సంఘర్షాలు స్త్రీల సహవాసాలు స్త్రీల కుండాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఒకటైతే దేవుడు బైబిల్ మిషన్ ప్రధాన కేంద్ర పక్షంగా వేదరావు పక్షంగా లోకపక్షంగా ఏపీగా మన ఆత్మీయతగా డాక్టర్ ప్రమేయ గారు అందరినీ ప్రతిపాదస్తులుగా చేసి స్త్రీలైన వారికి వాక్య తల్పీలు వారి అనుభవాలు వినిపించే స్థితిలో 16-17 18 తేదీలో అమ్మగారి సభలు జరిగించిన రోజులకు అభిషేకం పొందిన వారు ఇరువురికి అభిషేకం పొందిన వారు మీ సంఘాలను స్త్రీలైన వారిని ప్రేరేపించి ప్రోత్సహించి పంపించాలని జాయింట్ సెక్రటరీగా అమ్మగారి పక్షంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏకైనా గొప్పదైన ఘనమైన స్త్రీల సభ జరిగించున్న తల్లి గారికి అందరూ కలిసి సోదరం చూద్దాం. మరణాత అలాగే మరి మన మధ్యకు మన వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. తల్లి గారు మన మధ్య ఉన్నారు, సెలవులతో ఉన్నారు. దేవుడు మన వైస్ ప్రెసిడెంట్ గారి బహుగా దీవించి
ఇచ్చారు. దేవునికి ఎంతో వందనాలు. ప్రార్థనాపరులైన వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు మనకి ఇచ్చారు, లేదా సాగర్ గారిని. అలాగే దేవుడికి ఇచ్చిన బాబుని బట్టి ఆశీర్వదిస్తూ వచ్చిన వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు లేదా సాగర్ గారికి మా కృతజ్ఞతావందనాలు తెలియచేద్దాం. అలాగే మన సెక్రటరీ అమ్మగారు కూడా మన మధ్య ఉన్నారు. దేవుడికి ఎన్నో వందనాలు. ఆ అమ్మగారు మన మధ్యలో వచ్చి ప్రార్థన నడిపించినందుకు సెక్రటరీ అమ్మగారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులు అభిషేకాల విషయంలో, సెలక్షన్స్ విషయంలో మోసము, దగ, వంచన లేక పార్షియాలిటీ అనే రవ్వంతా కూడా లేకుండా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వారు కొన్ని విధానాలు తీసుకుని గవర్నింగ్ బాడీ వారికి చెప్పారు. ఈ పరిణామ అవలంబిత అన్నట్టు గవర్నింగ్ బాడీ వారు మనస్ఫూర్తిగా సహకరించారు. దానికి గవర్నింగ్ బాడీ సభ్యులైన ప్రతి వారికి ఒక్కొక్కరికి ప్రభు పేరిట మిషన్ పక్షంగా మా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రార్థనాపరులు ఉన్నారు. ప్రార్థనాపరుల పక్షం వారు కలిగి ప్రార్థనతో మనకు సహకరించారు. ఆ ప్రార్థనాపరులు ముగ్గురు ప్రార్థనాపరులకు మన అభిషేకాల పక్షంగా కృతజ్ఞతావందనాలు తెలియజేద్దాం. యూత్ కాన్స్మెంట్ టీం వారు ఉన్నారు. 7 యూత్ కాన్స్మెంట్ టీం వారికి అందరూ కలిసి మద్దతు తెలియజేద్దాం. సహకారాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ 7 ప్రార్థనాపరుడైన స్త్రీల కమిటీ ఉంది. వారిలో ప్రార్థన చేసి సహకరించారు. వారికి మన కృతజ్ఞతావందనాలు తెలియజేద్దాం. సభ్యులు చక్కని వందన సమర్పణ చేసిన అధికారులను వేగవంతంగా పూర్తి కావడానికి అధికారులకు సహకరించి చక్కని వందన సమర్పణ చేసిన డాక్టర్ జాయింట్ సెక్రటరీ గారు కూడా ప్రార్థన కమిటీ ఉన్నారు. వారు ప్రేమతో సహకరించారు. వారికి మా కృతజ్ఞతావందనాలు మిషన్ పక్షంగా చెల్లిస్తాం. వారికి మరణాత. అలాగే అన్ని కమిటీల వారికి మిషన్ ప్రతి వారికి అధికారి ఆజ్ఞ చొప్పున చక్కని బిందు తయారు చేసిన వంట వారికి కూడా మా కృతజ్ఞతావందనాలు. ఇది గొప్ప కార్యము జరిగించిన రేఖ దేవుడికి మన యువ నాయకులు మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పబట్టు అందరూ తెలుసుకుంటాం. ప్రార్థనలు జరిగించాము. గత 4 దినాలుగా ఇంచుమించుగా వారం దాకా వైఎస్ఆర్ క్రైస్తవ సోదరులకు సంభవిస్తున్న దుష్పరిణామాలు తద్వారా భారతదేశం అంతా ఆర్కాడులు సర్వే క్రైస్తవులను జరిగిస్తూ ప్రభుత్వానికి తమ తెలియజేస్తూ ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో మానప్రియ శ్రీయుతులు సహోదరులు సంఘములు మందిరములు ఉన్నవి. ఈ మధ్యకాలంలో కోనపు జిల్లాలో అనేక మందిరాలు ధ్వంసం చేయట, యాజకులు నాశనం చేయట, ఇలాంటి దుష్కార్యములు జరుగుతూ ఉన్నది. కనుక ప్రభువా మీ హస్తం నుండి పెట్టి మాటికి ఒరిస్సా రాష్ట్రంలో జరుగుతున్న, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకమైన జరుగుతున్న కార్యక్రమాలను మీరు ధ్వంసం చేయండి. రేపు అందరూ మనసులో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయాల్సిందని కోరుతున్నాం. నుండి దైవ పాత్ర కూడా గారి యొక్క కుటుంబం కూడా వచ్చి ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మన సంఘములు, సేవకులు, మందిరాల ఆదరణలో ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు ప్రకటన చేస్తారు. ఆ పిదప ప్రార్థన చేస్తారు. దేవుడితో కార్యక్రమం ముగుస్తుంది. ప్రార్థన. కృపానికి వెళ్ళిన మా తండ్రి, నేను నిన్ను ఆదరించి
యాజకులు రెవరెన్స్ పరివారాలను వారి మందిరాలను సంఘములను కుటుంబములను అలాగే కర్ణాటక రాష్ట్రములో దావడగిరి ప్రాంతములో బెంగళూరు ప్రాంతములో పేచరులుచూ ఉన్న ఈ మత ద్వేషములను వరికెట్టి క్రైస్తవ జీవితములకు ప్రశాంతత దయచేసి ఆదుకొనమని యేసు వారి సర్వశక్తిగా క్రీస్తు యేసు వారి దివ్య నామమున ఆపదలను విడిపించి ఆదుకుని యేసయ్య శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొనుచు సమకూర్చి సహకరించిన వాయిద్య బృందానికి అందరూ కలిసి మరలా చర్చలు చేద్దాం. అభిషేకాల విషయంలో ఆగండి అనేవారు ఆగారు, సిద్ధపడండి అనేవారు సిద్ధపడ్డారు. అధికారుల ఆజ్ఞకు తల వచ్చి ఆజ్ఞ విడుదలందరికీ మా మరణాలు అధికారుల ఆజ్ఞకు లోబడి అభిషేకానికి సిద్ధపడవలసిన బృందానికి మా మరణాలు ఉన్నాను. ఈ ప్రభుత్వ కృప ఆయన కలిగిన సంపూర్ణంగా నమ్మొచ్చు ఉన్నాను. మరి కృష్ణునిగా తెలియజేశారు, అలాగే మన తెలియజేశారు. అది కావడం అనేక రకాల మరి అభిషాకులు జరుగుతూ ఉంటాయి. అది కావడంగా పూలు వేస్తాను, కొన్నిసార్లు రాళ్ళు వేస్తాను, కొన్నిసార్లు టమాటాలు వేస్తాను. అలాగే కొన్నిసార్లు మరి ఒక బోధకునికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏంటంటే వేదిక మాట్లాడచ్చు అన్నప్పుడు ఎవడో ఒక సమూహంలో చెప్పేసేసాడట. ఒక బోధకుడు అన్నమాట, సహోదరుడా చెప్పు విసివేసిన సహోదరుడా, ఆ చెప్పుని వంద ఉంటే ఏమి ఉపయోగం, రెండో చెప్పు కూడా ఇస్త్రీ అన్నమాట. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి మరి నేనన్నడు కూడా వెళ్ళిపోయిన ఆయన లాగా నేను ప్రెసిడెంట్ని, నేను వైస్ ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను జాయింట్ సెక్రటరీని అన్నామా? చెప్పండి మీరే అన్నామా? మీతోటి పరిచారకులుగా మరి మీ యొక్క యోగక్షేమాల్లో, మరి మీ యొక్క శ్రమ సౌఖ్యాల్లో, సుఖ సంతోషాల్లో మరి భాగస్తుల వలె మేము కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి ఎన్నడూ కూడా వెళ్ళిపోవడం మీకు అవసరం లేదు. కాబట్టి ఇటువంటి అధికారులను మీరు అందుకున్న విధానం బట్టి ప్రభు మీరు మహిమపరచాలని ప్రభుత్వం కోరుతూ ఉన్నా. అలాగే అనేక పరిశ్రమలు, ఇబ్బందులు, ఎదురైన వార్తలు, సమస్యలు, చిక్కులు ఇవన్నీ అధిగమించినట్టు ప్రభుత్వం చూపించారు. అలాగే సెక్రటరీ గారు కూడా సహకారం ద్వారా రెండు పదవులే మరి మాకు స్ఫూర్తి శాంతి మహారాజయ్య గారు కూడా చేస్తారు. అనుదానంగా తోడ్పడచ్చు, ఎంతో ప్రోత్సాహం అందిస్తూ అనేక సౌకర్య వారిని అవసరం వారిని ప్రోత్సాహపరుస్తూ మరి ఏ అభిషేకం వచ్చిన అత్యంత సంఖ్యలో శృతి కొరకు అభినస్తులు పాటుపడచ్చు ఉన్న చక్కని ఉన్న సర్వనాన్ని ఎవరిని గౌరవంగా అతనికి పేరు పేరున తెలియజేస్తున్న దాన్ని బట్టి జాయింట్ సెక్రటరీ గారికి నిండు విషయంలో మరి అయ్యగా అమ్మగారిని విడిచిపెట్టారు. వాస్తవానికి అదే న్యాయం, వెళ్ళిపోయిన అయితే నా డ్రైవ్మెంట్ అనేవాడు ఆయన. కానీ మన అయ్యగారు నాకు మేము వాళ్ళని చెప్పుకున్నామా చెప్పుకోలేదు. అది దైవ న్యాయం. అది ఆయన పురస్కరించుకొని మరి అయ్యగారు మాట్లాడి ఉన్నారు. మరి అమ్మగారు సభ విషయంలో సహాయ సహకారాలు చేస్తూ అమ్మగారి ప్రోత్సాహం అందిస్తూ మరి ఆ
మరి అమ్మగారికి శ్రీమతి గారు తోడ్పాటు ద్వారా వారి మనసులో మనం వచ్చే ఉందని విశ్వసిస్తూ ఉన్నా. అమ్మగారికి కూడా మరణాత అలాగే నవ్వులాగి శ్రీమతి సిల్వియమ్మ గారికి తెలియజేస్తూ ఉన్నా. మరి వారికి నవ్వు అధికారులందరికీ కూడా నవ్వు తెలియజేస్తూ ఉంటుంది. అమ్మగారికి మరణాత అందరికీ సమృద్ధిగా ఆహారం సిద్ధపరచబడి ఉంది. మరి ఇంచుమించు మరి 1000 కిలోల చికెన్ కూర మీకు తయారు చేయబడి ఉంది. కాబట్టి ఏమీ దిగులు చెందవద్దు. ఆనందకరమైన మరి విందు మన ముందుకు వారమై ఉన్నాం. మరి ఈ విందు మరి మన అభిషేకుల కొరకు మనం సిద్ధపరిచాడు. కాబట్టి ఈ అభిషేక విందు నూతన అభిషేకులు మనం వడ్డిస్తారు. అందరూ కూడా మరి ఈ ఆచరణ వస్త్రం ప్రక్కన పెట్టి విశ్వాసి నేనే వచ్చి స్వయంగా పరిశోధిస్తాను. వెళ్ళాను స్నానానికి. కాబట్టి అలా ఇప్పుడు కాదు, మీ తైలు గుడ్లు అప్పు చెప్పి నడుము బిగించి అందరూ వడ్డించాలా. ఎందుకంటే ఎవరు చెప్పండి, మీ కొరకు మేము విందు చేస్తున్నాం. మీ విందు మరి మేము సిద్ధపరచి మీ కొరకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మరి మీరు వడ్డించాలా. అందరూ వడ్డిస్తున్నాం. వాళ్ళ ఆర్డర్ వెనకాల యాజకుల కొరకు పనివారు కొరకు యాజకుల కొరకు సేవకుల కొరకు వడ్డం జరుగుతుంది. ఆర్డర్ వెనకాల ప్రత్యేకంగా మన చుట్టూ సైడ్ వాళ్ళు కట్టబడి ఉంది. స్థానంగా టేబుల్ చేరున్నాయి. సమృద్ధిగా అందరూ భోజనం చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ ఆలయంలో వెనకాల ఆలయంలో మీరు లైన్గా కూర్చున్నట్లయితే ఎందరికీ సమృద్ధిగా వడ్డం జరుగుతుంది. మరి సమృద్ధిగా కోటలో మనం ఉన్నాం కాబట్టి ఏ లోటు ఉండదు. అందరూ పూర్తిగా పూజించి ఆనందంతో అభిషేకం వారిని ప్రోత్సాహపరచండి. మరి మీ యొక్క సహాయ సహకారాలు చేశారు. ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ అనేకమైన వాటిని ప్రక్కన పెట్టి వేసి సంతోషం తెప్పించారు. అభిషేకాలలో పాల్గొన్నారు. ప్రతి విశ్వాసికి పేరు పేరున అధికారులందరి పక్షంగా వేడుకలు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు తెలియచేసి ఆనందంగా చేశారు. పైకి మేము వ్యక్తులుగా కనబడిన పర్యాల సంతాన వయసు విషయ గారిని మేము మాటలతో చెప్పలేము. సమయానికి తిండి నిద్ర అన్ని మర్చిపోయి మన బాగు కొరకు మన క్షేమము కొరకు మన గుర్తించారు. ఇంకా ఏ ఉద్దేశము కొరకు మన కొరకు ప్రతిష్ఠించి వాడుకోవడం కాదు. మీరందరూ ఏర్పాటు విషయం వారమైన మనందరం వయసు వరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలమించడం కాక. ఆమేన్. 4 గంటలకు ఫోటో ఉంది. ఎవరు గురించి తెలిసి ఫోటో తీసుకునే కార్యక్రమానికి ఉంది కనుక మీరు